అర్థమవుతోంది. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. చివరి 6 నెలలనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు దోచుకుంటాను, దాచుకుంటాను, లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను, మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లాస్ట్ 6 మంత్స్ కాదు, మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నిర్వర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యతగా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ప్రజలకు సమానం చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము పడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాగడానికి నీరు లేవు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు, ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు లేవు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అందాల పోటీల సమీక్ష ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరైనా చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది. ఈరోజు కడుపు గాలి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి దాదాపు ట్యాంకరు తిరిగి 2014 ముందు పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు? మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినాము. దానికి సమానం చెప్పలేక ఈ రక తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష పెడతామంటే మేము అడగాలి కదా. కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమని అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పోటీలో పాల్గొని ఇబ్బంది లేదు, మాకు సంతోషమే, మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈరోజు ఈ సమస్యలు గాలికి వదిలేయద్దని చెప్పేసి మా ఒక డిమాండ్. థ్యాంక్ యూ.